నేత్ర ఛానల్కు స్వాగతం. అయితే నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఈ రుణాలు తీసుకున్న వాటిని 5 సంవత్సరాల వ్యవధిలో అంటే డిసెంబరు 12, 2018 నుండి డిసెంబర్ 9, 2024 వరకు ఉన్న కాలంలో తీసుకున్న 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయడానికి సీఎం క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయము మొత్తానికి మాఫీ చేస్తాము అని చెప్పడం అంటూ జరిగింది. కానీ ఇందులో కిటికీ అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వము ఇలాగే మాఫీ చేస్తామని కాలం వెల్లదిస్తూ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ₹1,00,000 కంటే లోపు ఉన్న వాటినే మాఫీ చేస్తామని, ₹1 కూడా 1,00,000 ఉండకుండా ₹99,999 లోపు ఉన్న వాటినే మాఫీ చేస్తామని మాఫీ చేయడం జరిగింది. ఆ మాఫీ చేయడంలోనే చాలామంది సుమారు 14 లక్షల మందికి రుణమాఫీ అంటూ జరగలేదు. ₹1,00,000 తీసుకుంటారు, కాకపోతే 50,000 తీసుకుంటారు, 2 లక్షలు తీసుకుంటారు, 1,50,000 తీసుకుంటారు. ఎవరైనా ₹1,00,000 కంటే 99,000 ఆ విధంగా ఎవరైనా తీసుకుంటారా? అలా అక్కడ రైతులు మోసపోయారు. చాలామంది సుమారు 14 లక్షల మందికి ఈ రుణమాఫీ జరగలేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ₹2,00,000 లోపు తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఈ 14 లక్షల మందికి రుణాలు ఎప్పుడైతే మాఫీ కాలేదో గత ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా వడ్డీల మీద వడ్డీలు పెరిగి చాలా అమౌంట్ కావడం జరిగింది. వారందరికీ 2 లక్షల లోపు ఉన్నట్టయితే వాళ్ళందరికీ మంచి జరగబోతుంది. వాళ్ళకందరికీ రుణాలు మాఫీ కావడం అంటూ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచి 6 నెలల టైం అవుతుంది. ఈ 6 నెలల టైంలో ఈ రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 31,000 కోట్ల పైచిలుకు 31,000 కోట్ల 6 లక్షల పైచిలుకు కావాల్సి ఉంది ఈ రుణమాఫీలకు సంబంధించిన అమౌంట్. అయితే ఈ 6 నెలల కాలంలో ఈ డబ్బు రూపేణ వచ్చిన గవర్నమెంట్ ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఇది కాస్త వీళ్ళ అందరికీ అందేలా బ్యాంకులకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు మంత్రివర్గంలో ఆమోదం తెలిపారు. వెంటనే ఇస్తారా, మరి ఆపి ఎప్పుడు ఇస్తారనేది సరైన తేదీని ప్రకటించలేదు. ఏంటి అనేది అర్థం కావట్లేదు. మాఫీ చేస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు చేస్తారు అనేది చెప్పలేదు. ఇది సందిగ్ధంలో రైతులకు ఇప్పటికే పంట నష్టం జరిగింది. కాలం కూడా దాటిపోతుంది. వర్షాలు కూడా సరి అయిన టైంలో వర్షాలు పడలేదు. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో రైతు తల్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఇది చెప్పారు. రైతు బంధు, రైతు భరోసా, రైతు బంధును రైతు భరోసాగా పెంచి ఇస్తామన్న సర్కారు ఇప్పటి వరకు దాన్ని ఊసే ఎత్తలేదు. పంట సకాలంలో వేసుకునే టైంలో రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్కు ఉన్నది. అది ఇవ్వలేదు. రైతు బంధు గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది రైతు బంధు అదే విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం అంటూ జరిగింది 6 నెలల వ్యవధిలో. ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు వస్తుంది?
పెంచి ఇవ్వాల్సిన అమౌంట్ ఎప్పుడు వస్తుంది? అది ఇచ్చినది 5 ఎకరాల లోపు వారికే రైతు బంధు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కాదు, రైతు బంధు. అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా 5 ఎకరాల లోపు వారికి ఇచ్చారు. 5 ఎకరాల ఎక్కువ ఉన్న వారికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇది నిజం. ఇకపోతే రైతు భరోసాగా పేరు మార్చి మేము పెంచి ఇస్తామన్న పైసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు అనేది రైతులు ఇప్పటి వరకు తలపట్టుకుంటున్నారు. మరి వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గవర్నమెంట్ మీద. మరి ఈ అప్పులు తెచ్చి కుప్పలు పెడుతున్నారా? తెచ్చిన అమౌంట్ ఎటుపోతుంది? రాష్ట్రం మీద వచ్చిన ఆదాయం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అయితే గత ప్రభుత్వము అప్పులు చేసి ఉన్నది, ఆ అప్పులకు అసలు వడ్డీ కడుతున్నాము అని 40,000 పైచిలుకు అమౌంట్ మేము కట్టామని చెబుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి 40,000 చిలుకు పైచిలుకు అమౌంట్ మేము వడ్డీలు అసలు కట్టాము మేము అని అంటుంది. మళ్ళీ 30,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చింది. ఇటు కట్టామంటుంది, ఇటు తెచ్చారు. ఈ తెచ్చింది ఏమైంది? గవర్నమెంటు తెలంగాణ మీద తెచ్చిన ఆ అప్పు ఏమైంది? వచ్చిన ఆదాయం ఏమైంది? మరి ఇవి ఏ విధంగా, మరి ఎట్లా, ఎక్కడ, ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలకు అర్థం కావట్లేదు. ఇది ఏం జరుగుతుందనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది. ఖచ్చితంగా తెలియాలి. ఓకే.